అవయవదానంపై ప్రతి ఒక్కరూ అపోహలు వీడాలని అఖిల భారత ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి అన్నారు. అవయవదానం చేయడం వల్ల ఇతరులకు జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. గుంటూరులోని ఆర్య సమాజంలో స్పెక్ట్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో అవయవదానం చేసిన వారితో పాటు విల్లింగ్ ఇచ్చిన వారు పాల్గొన్నారు. పలువురు అవయవదాతలను ఘనంగా సత్కరించారు. మృతి చెందిన వారి అవయవాలను మట్టిపాలు చేసే కన్నా ఇతరులకు ఉపయోగపడేందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, సదాశివరావు, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంత మానవీయ కార్యక్రమమో, మనం మరణానంతరం కూడా జీవించే అవకాశం ఉంది. ఈ సమాజం యొక్క రుణం తీర్చుకునే అవకాశం కూడా మనకి మన మరణం ద్వారా కూడా ఉంది. మన మరణాన్ని శిరస్మరణం చేయొచ్చు, మరణం ద్వారా కూడా 10 మందికి ఉపయోగపడవచ్చు అని ఒక సందేశాన్ని మేము గత 2.5 దశాబ్దాలుగా మన భారతదేశంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అనే ఆర్గనైజేషన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నామండి. ఒకవేళ అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అయితే మన అవయవాలను 8 మందికి ప్రాణదానం చేయడానికి ఉపయోగపడతాం. అంటే ఒక్కరిగా పుట్టిన మనం 8 మందిలో పునర్జీవితం అవుతాం. ఆ తర్వాత ఒకవేళ నేచురల్గానే చనిపోయామనుకోండి, అందరికీ మరణం అనివార్యం కాబట్టి ఆ మరణం కూడా వృధా కాదండి. మన కార్యాన్ని 2 అందులకి చూపినివ్వడానికి ఉపయోగపడుతుంది. మన పార్థివ దేహాన్ని ఒక ఉపాధ్యాయుడిగా, అంటే ఒక సైలెంట్ టీచర్గా లేదా ఒక మహోపాధ్యాయుడిగా, చనిపోయిన తర్వాత ఒక ప్రొఫెసర్గా మారి భావి వైద్యులకి బోధనకు ఉపయోగపడతాం.